ఓ రాజాది రాజా శబరియము చూడగా చెంక చక్రధారి నలిని వైరిని బోలినా నవ్వు ముఖము చూచి మగవారు వలదురే జగతులెంత నేనువనిగా ఢిల్లీకి వెళ్తున్నాడు. బావకు ఆ పని చెప్పాను, చెల్లకు ఈ పని చెప్పాను. నేను ఢిల్లీకి వెళ్తున్నాను. నీకేం పని అంటివా? పొద్దున నువ్వు లేచి వంటశాలకు వెళ్లి వంట రూములో వంటమన్న నవగాయ కూరతో భోజనాలు తయారు చేసి పల్లెములో మనకి అన్నం వేసుకొని విష్ణుకరణ బట్టి ఆరిన భోజనము బావకు చెల్లకు వడ్డించాలి. వాళ్ళు తిన్నాక నువ్వు తినాలి. మిగిలిన భోజనము సద్దులలో వేసుకొని మరిగా సద్దులు వనిగా కొడవళ్ళు మరి చెరుకుపల్ల గంపలు వేసుకొని 10 మంతులు తీసుకొని పాలను వల్ల తీసుకొని చేడు చిలకల వద్దకు వెళ్ళు. అక్కడ పని చేపించి బస్తాల కొద్ది ధాన్యము నా బావగారికి పంపించండి. మార్కెట్ లో అమ్మి వచ్చిన డబ్బు నా చెల్ల చేతికిస్తాడు. నా చెల్లెల పేదలకు ధర్మం వచ్చుతాది. అది నీ పని. ఓయ్ ఓయ్ నా మాట అయినవా? ఎలాంటి మాట? బర్రమ్మని ఇంత ముందు గిచ్చగా అంతే. ఏమండి మీ చెల్లెకి ఆ పని చెప్పావు, మీ బావకి పని చెప్పావు, నాకేమని చెప్పావు? ఇంటి సాగినంత చేసినాక కుడుకుడుకు అన్నమండి మా చెల్లెకు ఆర్పుకుంటా ఇచ్చినాక మా చెల్లె మా బావ తిన్నాక ఏమన్నా అన్నం ఉంటుందో తినాలి. లేకపోతే అన్నం వండుకొని సద్దులు పెట్టుకొని చిరుకు పిల్ల గొప్పల సద్దులు పెట్టుకొని కొడవన్లు పెట్టుకొని చిలకల కాడికి వెళ్లిపోయి పంటలు పండించి ఆ ధాన్యం అంతా మీ బావయ్యకు పంపినాక పంపిస్తే ఆ డబ్బంతా మీ చెల్లె తీసుకొని ఈ రోజులో పెట్టినాక నాకేం లాభము అంటే నువ్వు బాధపడకమ్మా. అయ్యా ముంగడి ముందంతా నీది. నేను ఏమన్నా బాగా ఏమన్నావు? నువ్వు ముందు సంపాదిస్తా వాస్తు అంతస్తులన్నీ నీ ఆస్తులన్నీ అమ్మకే కదా. అంతస్తులు రావి ఆస్తులు అంటారు. నీ గట్టిగా ముంగడిలో మూటంతా నీదే అని. మరి నా ఆస్తి అంతస్తులు అమ్మాయి అయితే నావి కావా, నావైతే అమ్మాయి కావా? నీకు అదే మాట అన్నా. వెళ్ళరా వెళ్ళు. నాకేమో లాభం అండి. అదా నీ ఆలోచన. మగవారైనా మార్కెట్ కు వెళ్ళినా సంతకు వెళ్ళినా కొట్టుకాడికి వెళ్ళినా ఊరికే వెళ్ళినా పల్లెకి వెళ్ళినా భర్త కొరకు భార్య ఎదురు చూస్తుంటారు. ఎందుకొరకవి? చీరేదిస్తాడు, రవికేదిస్తాడు, మెడలో గులసేదిస్తాడు, లేకపోయినా చికలో వనిగా మల్లెపూలు తెస్తాడు అని ఎదురు చూస్తాడు. నీవు ఏమి కావాలో కోరుకోవే సుభద్ర, కోరుకునేది తెచ్చిస్తాను. కోరుకోమ్మా కోరుకో. కొండ మీద సిలికలైన కోరుకో. ఆ కొండ ఎక్కబోయి ఆడు సావని ఆడు వచ్చిన మంచిదే. నీకు సిలికొచ్చి నీ బుధాల బాబు వెళ్ళి వెళ్ళు. ఏమండి నేను కోరుకుంటున్నా, నాకు ఏమి కావాలంటే నాకు శనిక వర్కల చీర కావాలండి. చిత్రమా ఇప్పుడు సంతొచ్చింది. అయినా ఈ చెవుకు వర్కుల చీరలు ఎక్కడ దొరుకురా? చెవికి వరకు చీరలా? నీ ముఖానికి పిల్లలకి చీరలు కొని ముఖం అయితే కదా. నీకు తెలియదు, నాకు తెలుసు. నేను తురుకోళ్ళు. నేను చచ్చిపోతే మా బొందలన్నీ ఒకటికే పెడతారు. మీరు చచ్చిపోతే ఇక ఆ బొందలన్నీ కప్పుతారు చెవికి వరకు చీరలు. అవే మరి ఏడాదికి ఒకసారి పీరియల పండుగ వస్తుంది. చుట్టి ఆ పీరియలకు చెవికి వరకు చీరలు కుడుతుంది. దూరమే కుడుతుంది. అందుకొరకు నాకు సెలవిచ్చిన మనకు నా ఇంట్లోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని నేను పోతా. పోయి ఆ చెన్నూరి అంగట్ల బొందల తురుకోవాలి. అక్కడికి పోయి ఆయనతో మాత్రం బొందల కత్తెర చీర పడుకోవచ్చు. ఇక వచ్చినాక అమ్మ చీర కట్టుకుంటే జాకెట్ వేసుకుంటుంది. ఇక ఇక్కడ నుండి ఎక్కడికి అంగడికి పోతుంది. ఇక్కడ ఎవరు సిటీ ఇక్కడ దగ్గర దివెనపల్లి అంగడికి పోతుంది. ఈ అంగడికి పోయి అమ్మ కూరగాయలని కొనుక్కొని పుట్టలో పెట్టుకుంటారు.
ఇక అక్కడ ఆటో రుక్ష ఎక్కుతుంది ఆటో రుక్ష ఎక్కుతుంది ఆయన మూల మీద దిగుతుంది ఇక అక్కడి వస్తా అంటే కరెంటు బుగ్గల ఎలుక్కు ఈ ఊళ్ళో తక్కువనే అన్ని షికారి కుక్కలే బాగుంది ఆయన అమ్మ తల్ల మెరచకుండా వస్తా అంటే ఆ కుక్కలన్నీ అమ్మ మీద పడి ఆ చీరంతా దింపుతాయి జాగ్రత్త దింపుతాయి ఆయన అమ్మ ఎత్త చెప్పన్నా తెలంగాణ బద్దీ పోసం వచ్చినట్టుగా బరీ యువతలు వస్తుంది తెలంగాణ బద్దీ పోసం వచ్చినట్టు బరీ యువతలు వస్తుంది ఇక మొక్కని వాళ్ళు పాపాన పోతారు ఇక నువ్వు కూడా అమ్మకు అద్దెకి కాదు నువ్వు నిన్ను పొడిచి చంపుతాను ఇక కత్తి తీయరా చేస్తున్నారు కదా నువ్వు కుక్క సాగులు వచ్చినా మంచిదే నీకు అదే కావాలి వెళ్ళు సుభద్ర కుక్కలు చూపుతే అంటే వద్దు ఏమండి కుక్క సాగు తెచ్చినా మంచిదే నా ప్రాణం పోయినా మంచిదే నాకు అదే చీర కావాలండి అమ్మాయి నా పిచ్చకు కచ్చకు కూడా వాళ్ళు చెప్తారా మగవారా నీలాంటి నీ మనసులో ఉన్న మాట చెప్పావు అటువంటి చీర కాదు నీకు బంగారు వనిగా నేను వచ్చిన పట్టు చీర తెచ్చిస్తాను అదే చీర కావాలండి అయినా నీ పెయి నిండా ఆభరణములు ధరిస్తాను అవునండి నాకు ఏమి వద్దు అదే చీర కావాలి చీలనా సుభద్రా ప్రతానికి ఎవరన్నారు కళ్ళెవరికి ఆయనకు ఎందుకు ఎందుకంటే ఆయన ఎటు పోతాడు ఢిల్లీకి కొడుకు అటు పోతాడు అతడు పోకుండా ఇక్కడనే ఉండాలంటే నా వంతు నీ వంతు ఉంటది నేను ఒక్కడిని పోయి ఈ ఇక్కడ నుంచాలి ఆ ఇళ్ళ సగరం కట్టకము పోయి పరుపు దాడి కళ్ళు లొట్టడు వరచడు నా వంతు మరి నీ వంతు ఆ సిక్కుడు గుడాలు తగడాన్ని వేసి ఆయన గుడాలు వేసుడు నీ వంతు అయితే ఆ కళ్ళు తాగుతాడు ఈ గుడాలే బొక్కుతాడు ఇక బొక్కినాక 5 నిమిషాలు 10 నిమిషాలు సార్ ఒక బ్రేక్ 10 నిమిషాలు బ్రేక్ వచ్చినందుకు ఎత్తైతే తెచ్చిపోన్నా ఎక్కడో ఉరిగినట్టు అవుతుంది ఎక్కడో